వినాయకునికి సింపుల్గా మనం పూజించే విధానాన్ని మనం చూద్దాం. ఫస్ట్ దేవుడికి దీపం వెలిగించి గణేషుని ధ్యానం చేయండి. పువ్వులు అక్షింతలు సమర్పించండి. సో ఇప్పుడు తర్వాత నేను చెప్పబోయే మంత్రాల్ని పఠిస్తూ నైవేద్యంగా ఉండ్రాళ్ళు పళ్ళు అర్పించుకోవచ్చు. లాస్ట్లో చివరిగా హారతిని ఇచ్చుకోవాలి. చిన్నది ఏంటంటే బుధవారం స్పెషల్గా పూజ చేయడం మంచిది. పూజ ముందు క్లీన్గా ఉండాలి. మనసులో భక్తి ముఖ్యం. మీరు ఎన్ని ప్రసాదాలు ఏం పెట్టారనేది ముఖ్యం కాదు. ముఖ్యంగా మనసారా ఒక భక్తితో ఆ గణేషుని స్మరిస్తే మనం ఎంత కష్టాన్నైనా మనం విజయంగా మార్చుకోవచ్చు. ఫస్ట్ మంత్రం గణేషుని ధ్యానంతో మొదలు పెడదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇది ఎందుకు అంటే మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే అంతా విజయం జరుగుతుందని నమ్మకం. గణేషుని యొక్క మూల మంత్రం కూడా ఉంటుంది. ఓం ఘం గణపతియే నమః. ఇది ఏంటంటే 21 సార్లు లేదంటే 108 సార్లు పఠిస్తే ఆ గణేషుని కృపా కటాక్షం మన మీద ఎల్లవేళలా ఉంటుంది. గణేషుని యొక్క గాయత్రి మంత్రం ఇప్పుడు చదువుకుందాం. ఓం ఏకదంతాయ విద్మహి వక్రతుండాయ ధీమహి తన్నో ధన్విత్ ప్రచోదయాత్తు. ఇది ఏంటి అంటే మన యొక్క ఇంటెలిజెన్స్ మరియు సక్సెస్ కోసం ఈ గణేష్ యొక్క గాయత్రి మంత్రాన్ని చదువుకుంటాం. వక్రతుండ మహాకాయ మంత్రం ఇది అందరికీ తెలిసిన మంత్రమే, అందరూ పఠించగలరు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు